ఈ వీడియోలో మనం శ్రీరంగనాథ స్వామిని ఎలా దర్శించుకోవాలి, ఎలా వెళ్ళాలి, ఆలయ విశిష్టత అనేది చక్కగా వివరించుకుందాము. మదురై నుంచి మనం శ్రీరంగం వెళ్ళొచ్చు. మదురై నుంచి అయితే శ్రీరంగం రైల్వే స్టేషన్ కానీ తిరుచిరపల్లి రైల్వే స్టేషన్ కానీ వెళ్ళొచ్చు. అలాగే తిరుచి చాలా దగ్గరగా ఉంది కాబట్టి అక్కడ ఉన్న ఎయిర్పోర్ట్ నుంచి కూడా ఇండియా నుంచి ఎక్కడి నుంచి అయినా వచ్చి రావచ్చు. అక్కడ రైల్వే స్టేషన్ కూడా ఉంటుంది. శ్రీరంగం అనేది చాలా చిన్నది. మేము ఇక్కడ మదురైలో తిరుచిరపల్లి రైల్వే స్టేషన్కి వచ్చి అక్కడ నుంచి ఊబర్ లేదా ఆటో మాట్లాడుకుని శ్రీరంగం చేరుకున్నాము. ఇక్కడ నుంచి మనకి మామూలుగా ఒక 1.5 hour పడుతుంది. తిరుచి రైల్వే స్టేషన్ నుంచి 350 అయితే ఊబర్ ఛార్జెస్ అయినాయి. ఈ ఆలయ విశిష్టత మనం తీసుకుందాం. అకామిడేషన్ వచ్చేపాటికి టెంపుల్ బ్యాక్ సైడ్లో తీసుకున్నాను. ఇది వచ్చేసి రైల్వే స్టేషన్ బయట ఇలా ఉంటుందన్నమాట. ఎప్పుడైనా వచ్చేటప్పుడు ఏం చేసామంటే ఇంకా వెళ్ళిపోయేటప్పుడు ఇక్కడ A2B అని ఒక చిన్న రెస్టారెంట్ ఉంది. ఇక్కడే ఫుడ్ తీసుకుని వెళ్ళిపోయాము. నేను అకామిడేషన్ బయట తీసుకున్నాను, ఎందుకంటే ఇక్కడ వ్యూ చాలా బాగుంటుంది. టెంపుల్ మనకి బయట నుంచి కనిపిస్తూ ఉంటుంది. అలాగే టెంపుల్లో పాటే పాటలు కూడా వినిపిస్తూ ఉంటాయి. అసలు దీని విశిష్టతకు వచ్చేసరికి ఒకసారి బ్రహ్మగారు వెళ్ళి విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళి కోరుకుంటారనమాట. స్వామి, నేను ఎప్పుడూ ఆరాధించుకోవాలి, నాకు నువ్వు ఇలాగ పాల సముద్రంలో శేషశయనం అంటే ఆదిశేషుని మీద పడుకుని ఉన్న ఒక మూర్తి కావాలి, నేను దానికి పూజించుకుంటానంటే విష్ణుమూర్తి అలా ఇస్తారు ఒక విగ్రహాన్ని. అయితే దీంట్లో మనకి ఏంటంటే విశ్వస్వతమను ఈ యొక్క కొడుకు అనేవాయన ఇక్ష్వాకు వంశం అని కూడా ఉంటారు. ఆయన బాగా బ్రహ్మదేవుడికి పూజిస్తారనమాట. పూజించినప్పుడు ఇలా ఇక్ష్వాకు తపస్సుకు మెచ్చి బ్రహ్మ తండ్రి నీకేం కావాలి నాయన అంటే, స్వామి నాకు మా గురువు గారు చెప్పారు మీ దగ్గర విష్ణుమూర్తి విగ్రహం ఉంది, అది ఇవ్వండి, నేను తీసుకుని వెళ్ళి పూజిస్తాను అంటారు. అప్పుడు ఆయన విగ్రహం ఇవ్వగానే ఆ వంశంలో అందరూ ఇక్ష్వాకు తర్వాత పుట్టిన వాళ్ళందరూ కూడా పూజలు చేసుకుంటూ ఉంటారనమాట. అయితే ఆ ఇక్ష్వాకు వంశంలో పుట్టిన ఆయనే మన శ్రీరామచంద్రుల వారు యుద్ధం చేసి దాని తర్వాత ఇంకా అయోధ్యకి వెళ్ళిపోతారు. అయోధ్యకి వెళ్ళిపోయిన తర్వాత అందరికీ వానర సేనలకు కానీ ఆంజనేయ స్వామి అందరికీ బహుమతులు ఇస్తూ ఉంటారనమాట. అయితే విభీషణుల వారు దగ్గరికి వచ్చేసరికి, స్వామి నేను ఇంకా నిన్ను లేకుండా నేను ఉండలేను అంటే, అలాని కాదు నువ్వు లంకను వెళ్ళాలి, పరిపాలించాలి అంటారు. అప్పుడు నువ్వు లేకుండా నేను ఉండలేను అంటే ఇలా ఈ విగ్రహం తీసుకో అని చెప్పిస్తారు. ఆయన తీసుకుని వెళ్తూ ఒక షరతు పెడతారు, ఇది ఎక్కడా నువ్వు నేల మీద పెట్టకూడదు అని చెప్పి. అయితే ఈ లోపల దేవతలు మునులు వీళ్ళందరూ లోక కళ్యాణం కోసం ఏం చేస్తారంటే, చాలా కథలు ఉన్నాయి మధ్యలో. ఆయన అలా శ్రీరంగంలో ఆ విగ్రహాన్ని పెట్టేస్తే ఇక్కడ స్వామివారు వెలిశారనమాట. దాని తర్వాత విభీషణుల వారు చాలా దుఃఖపడిపోయిన ఆయన, నేను నిన్ను రోజు పూజించుకోవాలని తీసుకొచ్చాను, ఎలాగిలాగా అంటే, నువ్వేం బాధపడమాకు, నేను దక్షిణం వైపు ముఖం చేసుకుని ఉన్నాను, ఎప్పుడు నిన్ను చూసుకుంటూ ఉంటాను, రాత్రిపూట నువ్వు వచ్చి ఎప్పుడు నాకు పూజలు చేసుకో అంటారు. ఇప్పటికీ బాగా నమ్మకమైంది ఏంటంటే, టెంపుల్లో రాత్రిపూట ఈ రోజుకి విభూషణుల వారు వచ్చి శ్రీ రంగనాథ స్వామికి పూజ చేసుకుంటారనేది ఒక పెద్ద విశ్వాసం. దీనికి ఒక చిన్న కథ కూడా చెప్తాను. బేసికల్లీ మనకి రీసెంట్ టైమ్స్లో మరి ఒక 50-60 years బ్యాకో లేకపోతే 30 years బ్యాకో ఏంటంటే, ఒక ఆయన అలాగా శ్రీరంగంలో రాత్రిపూట పడుకుని పోతే విభీషణుల వారు ఆయన రాక్షస దూతలతో వచ్చి స్వామివారికి పూజ చేసుకుంటూ ఉంటూ టెంపుల్లో ఉన్న పువ్వులన్నీ తీసుకువెళ్ళిపోతూ ఉంటుంటే, ఈయన చిన్నగా ఉంటారు కదా అప్పుడంటే ఆజానుబావులు కృతయుగంలో ఆజానుబావులు కాబట్టి పెద్దగా ఉండేవాళ్ళు కదా. ఇంకా ఆయన తీసుకెళ్ళగానే ఈ పువ్వుల దాంట్లో ఈయన కనపడ్డారంటే, ఇంకా స్వామి ఏంటి నేను రంగనాథ స్వామి భక్తుడిని అది ఇది అనగానే ఇంకా ఆయన్ని ఆ రాక్షస భటులకి ఇచ్చి వెనక్కి పంపించేశారంట. ఇది మామూలుగా చాగంటి గారు గరికపాటి గారు ఎవరో చెప్తే నేను విన్నాను. సరే మీకు చెప్దాం అనుకున్నాను. ఇప్పుడు మనకి నెక్స్ట్ మామూలుగా చూపించేది ఏంటంటే, ఇక్కడ బయటికి రాగానే ఇలా ఒక బంగారు పలకలాగా ఉంటుంది. ఆ పలక నుంచి మనకి మామూలుగా బయటకు చూసామనుకోండి, పైకి విష్ణుమూర్తి కనిపిస్తారు గోపురం మీద. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఆ బంగారు పట్టిక దగ్గర నుంచి మనం బయటికి వచ్చి చూస్తే ఏంటంటే, ఇలాగ దర్శనం చేసుకున్న తర్వాత ఇలా ఉంటుందండి. బయట మనం మామూలుగా చూసుకుంటాం కదా, ఇలా ఆ గోపురం అనేది కూర్మ అవతారంలో ఉంటుంది, అంటే ఒక టార్టాయిస్లా ఉంటుంది అన్నట్టుగా చెప్పారు. అది ఎంత ఫ్యాక్టో నేనైతే ఫ్యాక్ట్ చెక్ చేయలేదు. జస్ట్ నాకు అక్కడ ఉన్న హోటల్ వాళ్ళు ఇలా ఉంటుందని చెప్పారు. సరే మీతో అది షేర్ చేసుకుందాం అనిపించి షేర్ చేసుకుంటున్నా. టెంపుల్ మాత్రం చాలా పెద్దది, చాలా బాగుంటుంది. అసలు దర్శనం కూడా చాలా బాగా అయింది. ఇలా మనం శ్రీరంగనాథ స్వామి దర్శనం చేసుకుని బయటికి రాగానే ఇలా ఉంటుంది అన్నమాట. మొత్తం ఇలా చాలా ఉంటాయి. ఇక్కడ మామూలుగా ఫోన్ అలౌడ్ కాదు. మనం చూస్తున్నారు కదా మీరు,
అలాగా ఎలిఫెంట్ కూడా కనిపిస్తుంది, ఏనుగు కూడా కనిపిస్తుంది. ఇదేంటంటే ఇంక బయట, ఇంకా మొత్తానికి బయట, దీనికి నేను తీయలేకపోయాను. దీనికి ఎదురుగుండా ఒక పెద్ద గరుడ విగ్రహం ఉంటుంది, చాలా పెద్దగా ఉంటుంది. గోపురానికి ఎదురుకుండా పెద్ద గరుడ విగ్రహం. ఇలా బయటకు వచ్చేస్తే మనకి చాలా ఉంటాయండి. రామానుజాచార్యుల వారి విగ్రహము అదంతా కూడా ఉంటుంది. బయట మాత్రం ఇలా చాలా పెద్ద పెద్ద గోపురాల్లాగా ఉంటాయి, చాలా 7 గోపురాలు ఉంటాయి అన్నమాట. ఇది ఖచ్చితంగా ఒక్కసారన్నా చూసుకోవాలి. బ్యాక్ సైడ్ నుంచి చూస్తే అలా ఉంటుంది గోపురం. ఖచ్చితంగా ఒక్కసారన్నా వచ్చి మనం ఖచ్చితంగా శ్రీరంగనాథ స్వామిని దర్శనం చేసుకోవాలి. ఇలా ఉంటుంది ఆ బంగారు పలక నుంచి చూస్తే. థ్యాంక్ యూ.